ఏపీ రాజకీయ చరిత్రలో మరో కొత్త అధ్యయనానికి తెరలేవనుందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. టీడీపీ నేతలు నారా లోకేష్, భూమా అఖిలప్రియలు రికార్డు సృష్టించనున్నారు. ఏప్రిల్లో జరిగే ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వీరికి చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఏపీ కేబినెట్లో అత్యంత చిన్న వయసు మంత్రులు వీరే అవుతారు. వీరిలో లోకేష్ కన్నా అఖిలప్రియ వయసు ఇంకా తక్కువ. అంతేకాదు, లోకేష్ కంటే కూడా ఆమె సీనియర్. లోకేష్ ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నిక కాగా అఖిలప్రియ 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆలగడ్డ నుంచి గెలుపొందారు. లోకేష్ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు కూడా సంకేతాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే తండ్రి నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు రాజకీయ వ్యవహారాలపై అఖిలప్రియ పెద్దగా దృష్టి సారించలేదు. అయితే ఇటీవల తండ్రి ఆకస్మిక మరణంతో తన నియోజకవర్గంతో పాటు తండ్రి నియోజకవర్గమైన నంద్యాలలో కూడా పార్టీ నుంచి మంచి చెడులను చూసుకోవాల్సిన భారం ఆమెపై పడింది. దీంతో ఆమె మానసికంగా సిద్ధమయ్యారు. అఖిలప్రియ మానసిక స్థైర్యం చంద్రబాబును సైతం ఆకట్టుకుంది. నాగిరెడ్డి లేని లోటును అఖిల తీరుస్తారని చంద్రబాబు స్వయంగా పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే బహిరంగంగా ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. భూమాను మంత్రివర్గంలోకి తీసుకోవాలని బాబు భావించారని, ఆయన లేకపోవడంతో ఇప్పుడు అఖిలప్రియకు ఈ అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని సీనియర్ నేతలు చెప్పుకొస్తున్నారు. లోకేష్, అఖిలప్రియలకు కేబినెట్లో చోటు కల్పిస్తే చంద్రబాబు మంత్రివర్గంలో వారే అత్యంత పిన్న వయస్కులు అవుతారు.